భారత్ ర్యాంక్ 180 దేశాలకు గాను 151. అయితే 2024లో భారత్ ర్యాంక్ 159. కాస్త మెరుగుపడినట్లు కనిపించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ప్రెస్ ఫ్రీడమ్ అనేది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుందన్నమాట. అంటే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా ప్రెస్కి వెళ్ళే మీడియాకి వెళ్ళే ఫండింగ్ అనేది బాగా కట్ అవుతుందంట. మీడియా ఎకానమీ బాగా దెబ్బతింది. మనందరికీ తెలుసు మీడియా అనేది అడ్వర్టైజ్మెంట్స్ మీద ఎక్కువ రన్ అవుద్ది. న్యూస్ పేపర్ కానీ టీవీ కానీ ఎక్కువగా వాళ్ళకి రెవెన్యూస్ రావు. వాళ్ళంతా యాడ్ రెవెన్యూ మీద డిపెండ్ అవుతారనమాట. అయితే ఈ మధ్యకాలంలో టెక్ జైంట్స్ గూగుల్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ దానిలోకి వచ్చేసారు. వీళ్ళందరూ కూడా విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చాలా యాడ్స్ వీళ్ళకి కూడా వెళ్తున్నాయి. కాబట్టి మీడియాకి వచ్చే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ అనేది బాగా తగ్గిపోయింది అనమాట. దాంతోపాటు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అన్రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్స్, చాలా ప్లాట్ఫామ్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేకుండా విపరీతంగా జర్నలిజంలోకి వచ్చేసాయన్నమాట. దాంతో చాలా దేశాల్లో ప్రెస్ ఫ్రీడమ్ అనేది చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా డబ్బులు ఉండట్లా, మీడియా దగ్గర మనీ ఉండట్లేదన్నమాట. కాబట్టి ఈ మనీ లేని మీడియా సంస్థలందరూ కూడా కార్పొరేట్ హౌసెస్కి, బిజినెస్ హౌసెస్కి, లేకపోతే పొలిటికల్ హౌసెస్కి వాళ్ళ సంస్థలు అమ్మేసుకుంటున్నారు. అంటే మీడియా యొక్క స్వతంత్రత అనేది బాగా దెబ్బతింటుందన్నమాట.